భయ్యా మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తా బ్రో. ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్‌లోకి మీకు అవకాశం ఇస్తా అంటే వెళ్తారనా? లేదన్న, అంత ఇంట్రెస్ట్ లేదు దాంట్లో. ఎందుకని? వాళ్ళు అంటే అదంతా ఒక షో, అంతా వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. ఎందుకని ఇదన్నీ బాధలు? ప్రశాంతంగా జాబ్ చేసుకుని ఉండేదానికి అడిగి పోయి చేసుకోవడం ఎందుకు? అంత ఇప్పుడు ఇంట్రెస్ట్. కామన్ పీపుల్‌కి ఎంట్రీ ఇస్తా అని చెప్పారు కదా! ఒకవేళ కామన్ పీపుల్ ఎందుకు లోపలికెళ్ళాలి అంటే ఏం చెప్తావు? అంటే కామన్ పీపుల్ కూడా ఒక అవకాశం వచ్చి ఉంటే వాళ్ళు కూడా చేసుకుంటారు. అంటే వాళ్ళకి కూడా డబ్బు మీద ఎవరికైనా ఆశ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే వీక్లీ పేమెంట్స్ కోసం ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. మస్తు మంది డిస్టిక్ ఒకరు ట్రై చేసుకుంటూ ఉంటున్నారు. ఎవరికో ఒకరికి వస్తుంది కామన్గా. చూద్దాం మరి ఏమైద్దో. ఎలా ఉంటుందంటావు ఈ బిగ్ బాస్ 9? నాకు తెలిసేది అంతా జాతర ఉంటుంది బ్రో. కామన్ పీపుల్ మొత్తం వస్తారు కాబట్టి సెలబ్రిటీ కామన్ పీపుల్కి అసలు లేకుండా అయిపోద్ది. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్‌లో వచ్చిన వాళ్ళకి బయట ఆపర్చునిటీస్ ఉండవు అని చెప్పి రూమర్ ఉంది. అది లేదన్న. నిజమేనంటావా? అలా ఏమి ఉండదు. అందరికీ నేను ఆపర్చునిటీస్. అందరు సీరియల్ చేసుకుంటారు, సినిమాలు తీస్తారు. ఓకే. పోయినాక డబ్బులు సంపాదించుకుంటారు, బయట ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, బిజినెస్ నడిపించుకుంటారు. అంతా ఇప్పుడు ఎవరికి వేసుకుని అంతే ఎవరికన్నా. అవును. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఏ సీజన్ అన్న? మీకు ఏ సీజన్ అంటే బాగా ఇష్టం? షణ్ముఖే అన్న, అంతే. షణ్ముఖ్దా? ఓకే. ఇప్పుడు షణ్ముఖ్ సీజన్లో హోస్ట్ మన నాగార్జున గారు. అవును. నాగార్జున గారు అంటే ఇష్టమా? ఎన్టీఆర్ గారా? నాని గారా? ఎన్టీఆర్ గారే బాగుంటుంది. ఎన్టీఆర్ గారు బాగుంటుంది. ఓకే. నువ్వు వెళ్ళట్లేదు కాబట్టి చాలా క్వశ్చన్లకి ఆన్సర్ చేయబోతున్నావు. అందులో వెళ్ళినా కూడా ఏముండదు అన్న, నన్ను అడిగితే ఉన్నోళ్ళు కూడా వస్తుంది ఆడ టైం వేస్ట్ అవ్వాలి తప్ప ఏముండదు. అంతే నాకు తెలిసిన వరకు అయితే. ఏపీలో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు? ఇంకా తెలియదు అన్న, మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకో. మన ఎంత స్టడీ, మన జాబులు మనకు ఎందుకన్నా పాలిటిక్స్ గురించి. నీకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ కావాలంటే ఏం కోరుకుంటావు స్టూడెంట్గా? నాకు సపోర్ట్ ఏమొద్దన్నా, జాబులు చేపెట్టమని చాలు. నాకు అంత పెద్ద సపోర్ట్ కూడా ఏమొద్దు. తమ్ముళ్ళు బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తామన్నా. చూస్తావా నువ్వు? నేను చూడ. ఓకే. తమ్ముడు ఒకవేళ బిగ్ బాస్లోకి నీకు అవకాశం ఇస్తే వెళ్తావా? వెళ్ళనా? వెళ్ళవా? అంటే ఇప్పుడు బిగ్ బాస్ 9 ప్రోమో విడుదలైంది, కామన్ పీపుల్కి అవకాశం వస్తుంది కదా. అవునవును. ఎందుకు వెళ్ళవు? వద్దా అన్న, మనం ఉన్న దాంట్లో సంతోషం పడితే చాలు. ఓకే. నీకు వెళ్ళి ఆడాలి, ఆహా, డబ్బులు గెలవాలి అట్లా ఏం లేదు. డబ్బులకు ఆశపడన్నా నేను. అంతేనా? అంతే. సూపర్. ఇప్పుడు నీకు బిగ్ బాస్లో ఎవరంటే బాగా ఇష్టం? అంటే అంటే కంటెస్టెంట్ కానీ హోస్ట్ కానీ? ఇంతకుముందు అన్నది అయితే తన పేరు కొంచెం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఉంటాడు. అభిజిత్. అభిజిత్ ఉన్న షో మీకు బాగా ఇష్టం? బాగా ఇష్టం. ఓకే. ఆ సీజన్ ఇష్టం. ఇప్పుడు రీసెంట్గా 8, 9 అట్లా ఏం లేదు. రైతు బిడ్డ ఏం లేదు. ఓకే. నీకు బిగ్ బాస్లో టాస్క్లు అంటే ఇష్టమా లేదా నామినేషన్ అంటే ఇష్టమా? నాగార్జున గారు సండే వచ్చి గేమ్స్ ఆడిస్తారు అదా, సాటర్డే సీరియస్ అవుతారు అదా? గేమ్స్ అయితేనే బాగుంటుంది. అందరూ కలిసి మంచిగా ఆడతారు కదా ఫ్రెండ్స్ లాగా. టాస్క్లు అయితే ఇట్లా దమ్ ఉంటుంది మొత్తం, కొట్లాడేది ఇట్లా అట్లా ఉంటే బాగుండదు గేమ్. చూడబుద్ది కాదు అట్లా అయితే. అందరు ఫ్రెండ్స్ లాగా ఉండి మంచిగా ఆడితే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఉన్న ఈ సీజన్లన్నీ కౌశల్ సీజన్ బాగా సక్సెస్ అయింది. కౌశల్ ఆర్మీ అని చెప్పి గుర్తుందా? గుర్తులేదు. ఓకే. ఈ అభిజిత్ దగ్గర నుంచి చూస్తున్నావు నువ్వు? అవును. ఓకే. నీకు ఇప్పుడు నాగార్జున గారు బాగా చేశారా లేకపోతే ఎన్టీఆర్ గారా, నాని గారా? నాగార్జుననే బాగా చేశారు. నాగార్జున గారే బాగా చేశారా? ఓకే. నీకు ఒకవేళ ఛాన్స్ ఇస్తే వెళ్ళంటున్నావు కదా, మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా రిఫర్ చేస్తావా? చెప్తా. పోరా నువ్వు సెటిల్ గా పో అని చెప్తా. అంతేనా? అంతే. అయితే మీ ఫ్రెండ్ చెప్పు మరి ఫస్ట్. తను ఓడు తను మీ నాలాక్కనే. అంతేనా? అంతే. ఓకే, సరే బాయ్. భయ్యా బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాను నార్మల్గా. ఓకే. ఎలా అనిపిస్తుంది ఆ గేమ్ మీకు? ఓకే, ఫైన్. బోరింగ్ కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్తో నడుస్తుంది. ప్రతి సీజన్ చూసారా? లాస్ట్ 2 ఫస్ట్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు చూసాను, లాస్ట్ 2 సీజన్ చూస్తాను అంతే. ఓకే. ఇప్పుడు అదే బిగ్ బాస్లో మీకు అవకాశం ఇస్తానంటే వెళ్తారా మీరు? ట్రై చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కామన్ పీపుల్కి ఇస్తానని చెప్పారు, ఈరోజే లాస్ట్ డేట్. అప్లై చేసా అసలు? చేయలేదు నేను. ఎందుకని? అంటే మనకు అందులో స్కిల్ ఉందా లేదా తెలియక. ఓకే. నీకు బిగ్ బాస్లో ఏమంటే బాగా ఇష్టం? ఎలిమినేషన్ రౌండ్ అంటే ఎలిమినేషన్ రౌండ్. ఫైటింగ్ అవన్నీ జరుగుతాయి కాబట్టి. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్కి నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని నేను అడిగాను అనుకో, ఏం చెప్తావు? ఫేమ్ కోసం. ఫేమ్ కోసం. ఓకే. ఒకవేళ ఫేమ్ వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, రొటీన్గా మళ్ళీ అదొక స్టైల్ చేంజ్ చేసుకోవడం. ఫేమ్ అయ్యాక చూడాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మాకు ఇలా అప్పులు ఉన్నాయి, ఇవి తీర్చుకుంటాము, లేకపోతే కొంచెం పేదలకు ఇస్తాము,
అనాథ సరే అవి ఉంటాయి ఆ. అలా మీకు ఒకవేళ వస్తుంది ఏం చేస్తారు? అదే నేను కూడా మామూలుగా వాళ్ళకి మనీ లేవో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అది ఏ సీజన్లో? నాకు వచ్చేసి ఏమో బ్రో ఐడియా లేదు మామూలుగా ఎవరు ఒక సీజన్ వద్దు, కంటెస్టెంట్ పేరు చెప్పు. ముక్క అవినాష్. ముక్క అవినాష్ ఎట్లా కామెడీ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ముక్క అవినాష్ ఇంతకుముందు బాగా చేశాడా, మొన్న వచ్చిన సీజన్ బాగా చేశాడా? ఇంత వన్ సీజన్ బాగా చేస్తాడు. ఇంతకుముందు బాగా చేశాడు. నీకు బాగా కామెడీ ఎక్కువ ఇంట్రెస్టా లేకపోతే? కామెడీ ఎక్కువ చేస్తాను అందుకే. ఇప్పుడు అంటే కామన్ పీపుల్ బిగ్ బాస్ 9లో ఉంటే ఎలా ఉండిపోద్ది ఆ షో? లాస్ట్ టైం ఆల్రెడీ ఒకరు వచ్చారు కదా, సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే ఉంటుంది అనుకుంటున్నాను, కొంచెం ఏం చేంజ్ లేకుండా. ఇప్పుడు బిగ్ బాస్లో 9 కాబట్టి 9 మెంబర్స్ కామన్ పీపుల్, 9 మెంబర్స్ ఇది తీసుకున్న సెలబ్రిటీస్ ఎలా ఉంటుంది? నాకు తెలిసి 2 గ్రూప్గా డివైడ్ అవుతారు అనిపిస్తుంది సపరేట్గా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. రోజు చూస్తావా? నో, ఎందుకు? నాకు నాట్ ఇంట్రెస్ట్ఫుల్. అంటే దేని గురించి, అంటే బాగోదా షో లేకపోతే ఎందువల్ల చూడు? బాగానే ఉంటుంది, కాకపోతే నాకు నాట్ ఇంట్రెస్ట్ అయ్యాం. ఓకే, ఒకవేళ కామన్ పీపుల్కి అవకాశం ఇస్తా అంటున్నారు, ఇస్తే నువ్వు వెళ్తావా? లెట్ ఇన్ ట్రై. బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఏం చెప్తావు? నార్మల్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం. మళ్ళీ బ్లెస్ట్ ఎలా అంటే ఆపర్చునిటీస్ వస్తే మంచిగా సినిమాలో టైప్స్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. మంచి మంచి సెలబ్రేషన్ కలవచ్చు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వేసుకోవచ్చు, అలాగే మంచిగా షోస్లో పార్టిసిపేట్ చేయొచ్చు అలా. ఓకే, ఆ షో చూడడం కరెక్టా కాదా? కరెక్టే, కాకపోతే మరి అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ చూడకూడదు. చూసామా ఆపేసామా అంతే. ఓకే, నీకు ఆ షోలో ఏమంటే ఇష్టం? అంటే నామినేషనా లేకపోతే ఏదంటే? స్పోర్ట్స్. స్పోర్ట్స్ స్కిట్స్ అవన్నీ బాగా ఇష్టం. ఓకే, నువ్వు స్టూడెంట్ కదా, నీకు అంటే గవర్నమెంట్ నుంచి ఏం కావాలనుకుంటున్నావు? నాకు గవర్నమెంట్ నుంచి అంటే అన్న ఎవ్రీ వీక్ స్పోర్ట్స్ డేస్ పెట్టాలి అండ్ ఎక్సెట్రా. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు స్టూడెంట్స్ని. ప్రెషర్ పెడతాం వల్ల అందరూ లైక్ సూసైడ్స్, డిప్రెషన్స్ అలా వెళ్తున్నారు. వీక్లీ 2 days కానీ అండ్ 1 week వీక్లీ 1 week 1 స్పోర్ట్స్ డే. ఓకే, అంటే స్పోర్ట్స్ నీకు బాగా ఎక్కువ ఇంట్రెస్టా? మొన్న టెస్ట్లో చూసావా? టెస్ట్ మొన్న చూసాను, చాలా బాగా ఆడారు. బుమ్రా 5 వికెట్లు తీసాడు. ఎలా అనిపించింది అది? ఇట్స్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అండ్ శుభ్మన్ గిల్ హాస్ సెంచరీ ఇన్ డబుల్ సెంచరీ ఇన్ ఓన్లీ తక్కువ బాల్స్లో సెంచరీ చేశాడు. అవును. నీకు ఏ టీం అంటే ఇష్టం ఐపీఎల్లో? ఆర్సీబీ. ఆర్సీబీ కప్పు కొట్టింది, అది ఎలా ఫీల్ అవుతున్నావు? గ్రేట్ అచీవ్మెంట్. ఇన్ 18 years after we will gain 1 cup. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? This RCB team is come to back. He want another 1 cup in after 18 years. ఓకే, ఇంకా కోహ్లీ గురించి ఏం కోరుకుంటున్నావు? ఏం కొట్టాలనుకో? Kohli is not due to cricket to retirement. He was due to retirement. His cricket is not there. MS Dhoni also not due to retirement. He was due to his retirement. The Indian team is become slow. There are main 3 players: Rohit Sharma, Virat Kohli, MS Dhoni, Sachin Tendulkar. ఓకే, ఇప్పుడు సేమ్ ఇలాగే అప్పుడు ద్రావిడ్ కానీ సచిన్ గారు కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వీళ్ళు వెళ్ళిపోతే అలాగే ఉంటుంది అన్నారు. ఇంకో 2 వచ్చారు, ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే ఇంకా యూత్ వచ్చే అవకాశం ఉంది కదా? There are Shubman Gill and Hardik Pandya, main batsmen. And bowlers is there Siraj and Bumrah, Kuldeep. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.